In this video we are going to discuss about the properties of matter. So one thing, my gentle request for you people is that whatever there in your syllabus, first before seeing this video go through our syllabus, is these topics are there in your syllabus. This elasticity, plasticity, this stress, strain, and also this Hooke's law, Young's modulus, and surface tension, capillarity, viscosity, Poisson's formula. So is these formulas are there in your syllabus or not? ఓకేనా? ఈ పర్టికులర్ టాపిక్స్ మీ సిలబస్లో ఉన్నాయా? ఎస్ ఉంటే మీరు ఈ వీడియో చూడండి. ఇఫ్ నాట్ మీకు ఈ వీడియోలో ఉన్న లైక్ ఈ టాపిక్స్ లేకపోయినాయి అనుకోండి, ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో ఆ టాపిక్ వరకు స్కిప్ చేసుకోండి. స్కిప్ చేసుకున్న తర్వాత యూ కెన్ వాచ్ దిస్, ఓకే? బట్ అప్పటి వరకు అయితే మీరు టైం వేస్ట్ చేసుకోకండి. సో ఐ టు డోంట్ వాంట్ వేస్ట్ మై టైం. సో లెట్స్ సీ. సో ఇదన్నమాటరా మీ సిలబస్లో ఏమున్నాయి, యాక్చువల్గా వెయిటేజ్ ఎంత. నేను ఐఎమ్ కీపింగ్ ఇట్ ఇన్ మై మైండ్ దాట్ ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ఏపీ యాజ్ వెల్ అస్ టీజీ, రైట్? సో ఇది ఏపీకి ఉండాలి, టీజీకి ఉండాలి. బట్ కంపేర్ టు ఏపీ, సో టీజీకి సిలబస్ అనేది వ్యాష్గా ఉంటుంది ఫర్ ఈ సెట్, రైట్? ఏ చూసుకోండి మీరు ఒకసారి టీజీ పేపర్ డౌన్లోడ్ చేసి చూడండి, వాళ్ళకి ఫిజిక్స్ ఎంత వ్యాస్ట్ ఉంటుందో. సో చూడండి. సో ఐఎమ్ కన్సిడరింగ్ బోత్ ద కైండ్స్, లైక్ ఇప్పుడు ఏపీ వాళ్ళకి ఉన్న సిలబస్ చెప్తే టీజీ వాళ్ళ సిలబస్ అనేది మిస్ అవుతుంది. బట్ టీజీ వాళ్ళ సిలబస్ చెప్పినాను అనుకోండి, టీజీ వాళ్ళ సిలబస్ కవర్ అవుతుంది అండ్ ఆల్సో ఏపీ వాళ్ళ సిలబస్ కూడా కవర్ అవుతుంది. బికాస్ లాట్ మెనీ టాపిక్స్ ఆర్ లైక్ రిమూవ్డ్ ఇన్ యువర్ సిలబస్ ఫర్ ఏపీ పీపుల్. దట్ వాజ్ అ very good thing actually. For scoring purpose also it would be more easy. And also టీజీ వాళ్ళకి ఏం టాపిక్స్ అయితే రిమూవ్ కాలేదు యాజ్ ప్రీవియస్ ఇయర్స్ టాపిక్సే. మీరు ఆల్రెడీ ఫిజిక్స్ అయిపోతే చూడకండి. ఫిజిక్స్ మీకు ఫార్ములా రివిజన్ పర్పస్ చూద్దాం అనుకుంటే ఎస్ యూ కెన్ సీ దిస్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. సో వాట్ ఈజ్ ఎలాస్టిసిటీ అంటే ఏంటి, దాని ప్రాపర్టీ ఏంటి అంటే, మనం ఒక్కసారి స్ట్రెచ్ చేసినా కూడా అది ఒరిజినల్ షేప్ అండ్ సైజుకి వస్తే దాన్ని మనం ఎలాస్టిసిటీ అంటాము. ఒక్కసారి ఇప్పుడు ప్లాస్టిసిటీ అంటే ఒక ఎలాస్టిక్ రబ్బర్ తీసుకుంటా, ఇట్లా లాగండి, స్ట్రెచ్ చేయండి, ఇట్లా స్ట్రెచ్ చేయండి. ఆఫ్టర్ బీయింగ్ స్ట్రెచ్డ్ ఆల్సో ఇట్ ఈస్ రీగెయినింగ్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్, రైట్? సో దట్ ఈజ్ ఎలాస్టిసిటీ. అరే కమింగ్ టు ప్లాస్టిసిటీ, అరే ఇక్కడ చూడండి, ఒక ప్లాస్టిక్ తీసుకోండి, ఇట్లా స్ట్రెచ్ చేయండి, అప్పుడు ఏమైతే చిరిగిపోతుంది కదా, మనకేమవుతుంది, అది ఉంటుందా? ఉండదు. సో it does not regain its original shape after being stretched size even the external force is applied. దాని యొక్క షేప్ అనేది మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము. దట్ ఈస్ అబౌట్ ప్లాస్టిసిటీ. సో స్ట్రెస్ ఇక్కడ నుండి ఇంపార్టెంట్ చూడండి. సో స్ట్రెస్ ఏంటి అంటే రీస్టోరింగ్ ఫోర్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డీఫార్మేషన్ ఫోర్స్ అన్నమాట. అంటే ఎంత రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఏంటిరా, ఇది ఒక రబ్బర్ బ్యాండ్ రా, దీన్ని ఇట్లా ఇటు ఇటు ఇట్లా గుంజండి, స్ట్రెచ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, అది ఇట్లా ఎలాంగేట్ అయిపోతుంది కదా. బట్ మళ్ళీ ఎలాంగేషన్ తర్వాత నువ్వు వదిలిపెడితే మళ్ళీ అదే ఒరిజినల్ షేప్కి వచ్చింది అనుకో, అది ఎలాస్టిసిటీ అన్నాం కదా. సో ఇది అనేది రీస్టోరింగ్ ఫోర్స్ అనమాట. అంటే అది రీగెయినింగ్, ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీగెయినింగ్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అనమాట. దాన్ని మనం రీస్టోరింగ్ ఫోర్స్ అని అంటాము. సో ఇక్కడ మనకి స్ట్రెస్ ఏంటి అంటే ద అమౌంట్ ఆఫ్ రీస్టోరింగ్ ఫోర్స్ ఎలాంగ్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ స్ట్రెస్ అనమాట. అసలు ఒక పర్టికులర్ దానికి ఎంత అమౌంట్ ఆఫ్ రీస్టోరింగ్ ఫోర్స్ అనేది ఉంది అనేది మనకి స్ట్రెస్ అనమాట. స్ట్రెస్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా అంటే ప్రెషర్. సో చూసుకోండిరా, రీస్టోరింగ్ ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డీఫార్మేషన్ ఫోర్స్. స్ట్రెస్ అంటే మీకు రీస్టోరింగ్ ఫోర్స్ ఒకటి గుర్తు రావాలి. నౌ కమింగ్ టు స్ట్రెయిన్ అంటే ఏంటి, ద అమౌంట్ ఆఫ్ డీఫార్మేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ యర్ బాడీ డ్యూ టు అప్లైడ్ స్ట్రెస్. అంటే మనం అప్లై చేసిన స్ట్రెస్ వల్ల అసలు ఎంత డీఫార్మేషన్ అవుతుంది అంటే ఒక్కసారి రీగెయిన్ కానిది మనం డీఫార్మేషన్ అంటాం అనమాట. అది ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనేది స్ట్రెయిన్. సో మీకు ఈ డెఫినేషన్స్ అంతా ఏం అడగరు, బట్ ఓన్లీ రిక్వైర్డ్ ఈస్ ఫార్ములాస్. సో డెల్టా ఎల్ బై ఎల్, ఇది డెల్టా నథింగ్ బట్ చేంజ్ ఇన్ ద లెంత్ బై ఒరిజినల్ లెంత్. అసలు ఎంత లెంత్, ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నా ఇంత ఉంది, సో దాన్ని మీరు ఇట్లా స్ట్రెచ్ చేసినారు,
సో స్ట్రెచ్ చేసిన తర్వాత దీని షేప్ ఇంతే ఉందా లేకపోతే ఇంత అయిందా అనేది, ఈజ్ ఇట్ లాస్ట్ దాట్ షేప్ ఆర్ ఈజ్ ఇట్ రీగెయినింగ్ ఇట్ షేప్ అనేది చూసుకోండి. అది డిఫార్మేషన్ ఫోర్స్. ఏంటి, చేంజ్ ఇన్ ద లెంత్ బై ఒరిజినల్ లెంత్ అనమాట. యాక్చువల్గా దాని లెంత్ ఎంత ఉంది, నువ్వు అట్లా స్ట్రెస్ అప్లై చేసిన తర్వాత, అంటే ఇట్లా స్ట్రెచ్ చేసిన తర్వాత దాని యొక్క లెంత్ ఎంత ఉంది. సో నువ్వు స్ట్రెచ్ చేయముందుకు ఇంత ఉంది అనుకోండి, నువ్వు స్ట్రెచ్ చేసిన తర్వాత ఇంత అవుతుంది. ఎందుకంటే డ్యూ టు యూ అప్లైడ్ స్ట్రెస్, రైట్, ఫోర్స్. అది స్ట్రెయిన్ అనమాట. చేంజ్ ఇన్ లెంత్ బై డెల్టా ఎల్ బై ఒరిజినల్ లెంత్. ఓకేనా. నెక్స్ట్ హూక్స్ లా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద స్ట్రెస్ ఈస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అంటే మనము ఒక లా అంటాం. ఆ తాత పేరు ఏంటంట, హూక్స్ లా. ఆర్ యూ గెటింగ్? ఎస్, హోప్ యూ ఆర్ గెటింగ్ ఇట్. సో హూక్స్ లా అంటే ఏంటి, ఏం లేదురా, స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. సో స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈక్వల్స్ టు కాన్స్టాంట్. ఈతోని మనం డినోట్ చేస్తాము. నా నేను ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ వాట్ ఈసెట్స్ డిమాండ్స్, అసలు ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో వస్తున్నాయా వస్తలేవా అనేది చూసి మాత్రమే అవే ప్రిపేర్ అయ్యాను. సో అవే నేను డిస్కస్ చేస్తున్నాను. నా యంగ్స్ మాడ్యులస్ ఇదేంటి అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఏరా, సేమ్ యాజ్ ఏంటి ఏంలా ఇది హూక్స్లా. బట్ ఏంటంటే ఇక్కడ లాంగిట్యూడినల్ అని ఒక్కటే యాడ్ చేయండి. సో దాట్స్ ఇట్. సో ఎఫ్ ఇంటూ ఏ, ఎఫ్ బై ఏ బై ఓ బై ఎల్ అంటే ఏంటి, ఎఫ్ బై ఏ ఇంటూ ఎల్ బై ఈ. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి, లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ద నెక్స్ట్ ఈజ్ సర్ఫేస్ టెన్షన్. అంటే ఏంటక్క సర్ఫేస్ టెన్షన్ పడదా అంటే అలా కాదురా పిచ్చోడ.